ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ నాన్న. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ముగ్గురు పిల్లలు ఉన్నారా మనకి? ఏమిటి జరగండి, అది కూడా నా పిల్ల అనుకుంటారు. ఈ రోజు నీ బర్త్డే కదా నాన్న, నీకేం గిఫ్ట్ కావాలో అడుగు. కావాలి. బొమ్మ కావాలా? తీసుకో. చూడండి, బిడ్డలు ఏం అడిగినా ఇవ్వాల్సిందే. అది తండ్రి తల్లుల డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, తెలుసా? నాన్న ఇంకా నీకేం కావాలి? తమ్ముడు కావాలా? తమ్ముడు కావాలి. ఆటగాడు మావాళ్ళ ఆటగాడికి అది. పోనీ వాళ్ళు అడిగినా కూడా నీవేం పెట్టిస్తావా? నీ కెపాసిటీ నాకు తెలియదు కదా. ఊరుకోవే. ఒకవేళ అందరు వెళ్ళిపోయారు అనుకో, అందరు వెళ్ళిపోయినా ఒక అతను అక్కడి నుంచే చూస్తుంటాడు డైరెక్టర్. అందుకని నేను ఆగాను. గాని బాబు బర్త్డే ఎలా చేద్దాం? బాబు బర్త్డే చాలా అంగలంగాల సారీ వద్దులే, నీకు రాకపోతే వద్దులే, నేను చెప్తా. మా బాబు బర్త్డే మా ఆవిడ అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటుంది. చాలా కలర్ఫుల్ గా చెప్పు. అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాను. మీకేంటి, లంగాలు ఉంటే చాలు, నాకు అంగరంగ వైభవంగానే కావాలి. నా కొడుకు బర్త్డే కోసం నేను స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తాను. వద్దులే, పోరారే పోరారే. నీ స్పెషల్ పర్ఫార్మెన్స్ మాకు వద్దు. మనం ఈ రోజు బర్త్డే చేద్దాం. బాబు చూసారా, నా కొడుకు బర్త్డే అంత ఘనంగా చేస్తున్నాను. అది మనం అంటే. ఆది గారు ఏటో అనుకున్నారు గాని ముగ్గురు పిల్లలు పుట్టినా కూడా మీలో స్టామినా తగ్గలేదు. పిల్లోడు ఎంత పెద్దోడైనా కూడా గ్రాండ్ గా పుట్టినరోజు చేస్తున్నారంటే మీరు సూపర్ అండి. ఆ మొగుడు పుట్టించడానికి నేను ఎంత కష్టపడ్డా నాకు మాత్రం తెలుసు. అసలు వీళ్ళిద్దరిని ఎవరు పిలిచారు? నాన్న, నా వైట్ గౌన్ కి బురద అంటుంది, ఏ సబ్బు వాడితే పోతుంది? నన్ను అడుగుతావేంటే, మీ అమ్మని అడుగు. అంటే రోజు మీరే కదా ఇంట్లో బట్టలు ఉతికేది, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా నీకు? హలో, అప్పిగాడు పుట్టలే, హృతికృష్ణ పుడతారు, అప్పిగాడే పుడతాడు. ఊరుకోండి. ఏదో మాట్లాడింది, ఇది నాకైతే అర్థం కాల. స్కూల్లోని నాన్న గురించి ఏదైనా మంచిగా రాయమని చెప్పారు. ఏం రాయాలి? రాయవే, నాన్న గొప్పోడు, నాన్న దేవుడు అని రాసేయి. ఆ రెండు మీరు కాదు కదా. అది పార్టీ అంగరంగ వైభవంగా చేస్తాను. మరి మందుందా? ఖచ్చితంగా ఉంటది. పురుగుల ముందు తాగి వెంటనే చచ్చిపో. ఆది, ఆడవాళ్ళు అందరూ వచ్చావు, మాకు పొట్టు చీరలు పెడతావు నువ్వు. పట్టు పురుగులా ఉన్నావు, నీకెందుకు పెడతాను? పెట్టలే. అది బంగారం పెడతాడు, అలాగే అంటాడు. నువ్వు నా పిల్లవా? అదెందుకు నాతో రొమాన్స్ ఆడుతుంది అక్కడి నుంచి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆది గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక వీరుడు, శూరుడు, మగధీరుడు ఇంత మంది కనిపిస్తున్నారు తెలుసా? ఆది గారు, మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? అక్కడ చూడండి వెనక. ఏంట్రా అది? ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేస్తా. నానమ్మ ఇంద్రజ, అమ్మమ్మ రష్మి గారు, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చొక్క ఇది నేను చూడలా. వృధా కానివ్వకుండా నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. స్పెషల్ గెస్ట్ వాడేవాడు. ఇదిగోరా కేక్ రెడీగా ఉంది, ఓకేనా? ఘనంగా నాను, నీకు సర్ప్రైజ్ తెచ్చా. నాకు సర్ప్రైజ్ ఏంట్రా? పిన్నిని తెచ్చా. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అరే నా మాట రే, నువ్వు మాట్లాడు. మాకు ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా. హాయ్ ఆది డార్లింగ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు, వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పేసే. ఏంటి అబద్ధమా? కాదు, అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా.
చెప్పావు, ఇప్పుడు ఏంటో పెళ్లికి ముందు పెళ్లి వెనకాలని చెప్తున్నావు? అలా చెప్పావా? ఏ ఛీ, అలా ఎందుకు చెప్తాను? నాకు నువ్వంటే ఒరే ముదరష్టపడా, నువ్వు ముగ్గురిని దించినప్పుడే నాకు డౌట్, నీకు దించాలరా ముందు. బంగారు లాంటి పిల్లని మోసం చేయాలని ఎలా కనిపించిందిరా ముద్రష్టపోడా? ఒరే దరిద్రుడా, ఇదన్నా కుక్కలా బిహేవ్ చేస్తుంది, నువ్వు మరి ఊర కుక్కలా బిహేవ్ చేసావు కదరా. పెద్ద మాట అన్నాడు సరాడు. పెళ్లికి ముందు ఎన్నున్నా చివరికి పెళ్లి చేసుకుంది నిన్నే కదా, అర్థం చేసుకో. కొలికేస్తా నిన్ను. కులికేస్తానని చెప్పి ఊర్లో ఉన్న అందరిని గిలికేసి వచ్చి ఇక్కడ ఏం కులికేసేది నువ్వు? నా హస్బెండ్ ఒక శ్రీరామచంద్రుడు అనుకున్నాను, నువ్వు రావణాసుడు లాగున్నావేంట్రా? నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ ఫ్లెక్సీ మీద బోడెం అనే పేరున్నప్పుడు అనుకున్నా ఇలాంటి బోడిగుండ్లో పంచాయతీ ఏదో పెడతాడని వాడు. పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన మాట వాస్తవం, కానీ పెళ్లి తర్వాత ఆ అమ్మాయి గురించి కూడా నేను ఆలోచించాల. నీతో పాటే నీ జ్ఞాపకాలే. నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ ఏమీ వద్దు, నేను విడాకులు ఇస్తాను, నీ పుట్టింటికి వెళ్ళిపోతాను అంతే. ఇచ్చే విడాకులు ఇచ్చే, పర్లేదు, మనం వెళ్ళిపోదాం. నోర్మైవే లింగులు ఇట్టుకుంటూ వచ్చి విడాకులు ఇచ్చే పర్లేదు, నేను తగులుకుంటాను. నేనే first. సిగ్గులేదా? ఏయ్, నన్ను తిట్టినా పర్లేదు, చూసావా? నా లవర్ మీద ఎవడైనా ఒక్క మాట సారీ ఇదంతా ఎందుకు? అది వెళ్ళిపోదాం పదా, ఈ టార్చర్ అవసరమా నీకు? ఒక్క నిమిషం, నువ్వు ఇదే మాట మీద ఉండు, ఇది అయిపోయాక కూడా ఇదే మాట మీద ఉండు. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా, ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత కోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. You are a choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న.
మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నేను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.